హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా గత సంవత్సరం లేదా లాస్ట్ 1.5 ఇయర్లో వార్తలు ఇచ్చిన అంశాలను కనుక పరిశీలిస్తే వార్తలు నిలుస్తున్న సూచీలపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. వార్తలు నిలుస్తున్న జిఏ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మినిమం ఒక 25-30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తూనే ఉంటాయి. వాటిని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈరోజు అలాంటి ఒక అంశము జిఏ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక జిఏ ట్యాగ్ వార్తలు నిలిచింది. వెరీ 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 ఇంపార్టెంట్. దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న లార్డ్ బజార్ గాజులకు ఫైనల్గా జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. మనం ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ డిస్కస్ చేసాం. లార్డ్ బజార్ గాజులకు జిఏ ట్యాగ్ దక్కే అవకాశం ఉంది. ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ వారు దరఖాస్తుని సమర్పించడం జరిగింది. అప్లికేషన్ ఇచ్చారు, చూడాలి అని చెప్పేసి. లార్డ్ బజార్ అంటే ఏంటంటే లక్కతో తయారు చేసిన బ్యాంగిల్స్, అద్భుతం. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు కొన్ని షాప్స్ కనబడతా ఉంటాయి. ఆ షాప్స్లో ఈ లార్డ్ బజార్ గాజులు ఏవైతే, ఆ బజార్ పేరే లార్డ్ బజార్, దీనితోటే వచ్చింది ఆ పేరు. లక్క గాజులు ఏవైతే ఉంటాయో వాటికి జిఏ ట్యాగ్ అనేది రావడం జరిగింది. కొన్ని వందల కుటుంబాలు ఈ గాజులను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. సో ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా మన లార్డ్ బజార్ గాజులకు ఒక గుర్తింపు అనేది దక్కిందని చెప్పేసి గౌరవంగా చెప్పొచ్చు. ఈ గుర్తింపుతో తెలంగాణ రాష్ట్రంలో జిఏ ట్యాగ్స్ సంఖ్య 17కి చేరింది, 17కు చేరింది. గతంలో 16th ప్రోడక్ట్గా తాండూర్ కందిపప్పుని మనం చూసాం సంవత్సరం క్రింద. తాండూర్ కందిపప్పు వికారాబాద్కి సంబంధించి ఇప్పుడు 17th ప్రోడక్ట్గా లార్డ్ బజార్ గాజులు. వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే జిఏ ట్యాగ్ వేటికి ఇస్తారు? ప్రోడక్ట్స్, వస్తువులకి ఇస్తారు. ఏదైనా ఒక వస్తువుకి ప్రాంతం ఆధారంగా లేదా ఒక ప్రాంతానికి వస్తువు ఆధారంగా ప్రత్యేక గుర్తింపుని ఆపాదించడం. ఆ వస్తువు ఏదైనా కావచ్చు, వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, తయారు చేసిన బొమ్మలే కావచ్చు, ఇలా గాజులే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అలా ప్రత్యేకతతో ఉన్న వాటిని గుర్తించి జిఏ ట్యాగ్ ఇస్తారు. ఎవరిస్తారు, ఏ చట్టం ఆధారంగా ఇస్తారంటే జిఏ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 చట్టం ఆధారంగా ఇస్తారు. భారతదేశంలో మొట్టమొదటి జిఏ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్కి సంబంధించి. గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు మంజూరు చేస్తారంటే జిఏ రిజిస్ట్రీ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. వారు ఈ గుర్తింపుని మంజూరు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇది మరి ఇక్కడ జిఏ ట్యాగ్కి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ అంశాలన్నిటి కూడా మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. తెలంగాణలో 17th ప్రోడక్ట్ అండ్ హైదరాబాద్ నుండి 2వ ప్రోడక్ట్ చెప్పొచ్చు. గతంలో హైదరాబాద్ హలీం జిఏ ట్యాగ్ పొందింది, ఇప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ బిర్యానీకి ఇప్పటివరకు జిఏ ట్యాగ్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి బిట్ అడగవచ్చు, ఓకేనా? ఇది జిఏ ట్యాగ్కి సంబంధించి. ఇక ఏపీకి సంబంధించి గతంలో మనం సెప్టెంబర్ 10th రోజున ఆత్రేయపురం పూతరేకులకు అఫీషియల్గా జిఏ ట్యాగ్ ఇచ్చారని చెప్పి చూసాము, కోనసీమ అంబేద్కర్ ప్రాంతానికి సంబంధించి, ఓకేనా? సో ఇది జిఏ ట్యాగ్. అండ్ దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ కూడా వార్తల్లోకి వచ్చింది. ఒడిషా రాష్ట్రానికి సంబంధించి కటక్ ప్రాంతంలో తయారు చేసే అద్భుతమైన కళాత్మక రూపాలు, వెండి నగిషీలు అంటే మన తెలంగాణలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఫేమస్. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ సేమ్ అలాగే ఉంటాయి. కటక్, ఒడిషా రాష్ట్రంలోని కటక్కి సంబంధించిన సిల్వర్ ఫిలిగ్రీకి కూడా జిఏ ట్యాగ్ని మంజూరు చేయడం జరిగింది. ఇవి కాకుండా మనం నిన్నటి క్లాస్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 12 ప్రోడక్ట్స్ జిఏ ట్యాగ్ పొందడం, ఇవన్నీ కూడా చూసాము, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తాపత్రికల రిజిస్ట్రేషన్లకు ఇక కొత్త చట్టం అమలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలుస్తూ కొత్త చట్టం ఏదైనా సరే కాంటెంపరీ ఇష్యూస్గా వచ్చే పాలిటిక్స్ సంబంధించి కానీ, ఎకానమీకి సంబంధించి కానీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, వాటిల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇక్కడ చూడండి, వార్తాపత్రికల రిజిస్ట్రేషన్ కొత్త చట్టం అమలు చేస్తుంది ప్రభుత్వము. వార్తాపత్రికల్లో అనేది మనకు భారతదేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో
ఆర్టికల్ 19 క్లాస్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుల భాగంగా భారతదేశంలో ఏ పౌరులైనా కూడా వార్తాపత్రికల సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు, మీడియాని రన్ చేయవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వార్తాపత్రికల్లో మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొత్త చట్టం అమల్లోకి వచ్చిందంట. గతంలో ఉన్న 1867 నాటి ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ చట్టం 2023ని ప్రభుత్వం నోటిఫై చేయడంతో పాటు గెజిట్ని కూడా పేర్కొంది. దీంతో మార్చి నెల 1వ తేదీ నుండి ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రైడే నుండి అమల్లోకి వచ్చింది. ఎస్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా బాధ్యతలను ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం నిర్వర్తిస్తుంది. ఇక నుంచి వార్తాపత్రికల్లో మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్ దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు, ఆన్లైన్లోనే అనుమతులు ఇస్తారు. గతంలో పలు దశలు వృధా ప్రయాస కాకుండా ఇప్పుడు సులభతరంగా అనుమతులు కూడా ఇచ్చే ఒక ప్రక్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌకాదళంలో చేరనున్న సీహాక్ హెలికాప్టర్. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం. రక్షణ రంగ దిగుమతులను చూస్తున్నాం. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు కేటాయిస్తున్న నిధులు, ఆమోదముద్ర వేస్తున్న నిధుల సంఖ్యను గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్యంలో చేరుతున్న కొత్త ఆయుధాలు కానివ్వండి, వీటిని ప్రత్యేకంగా చూడండి. సముద్ర జలాల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములు అంటే సబ్మెరైన్స్, వాటర్ లోపల గాజీ మూవీలో చూస్తాం కదా అది. అండ్ రాడార్లను నాశనం చేసేందుకు శక్తివంతమైన అస్త్రంతో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందుకోసం MH-60 రోమియో సీహాక్ హెలికాప్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. MH-60R సీహాక్, వీటిని మనం ఏ దేశంలో దిగుమతి చేసుకుంటున్నామంటే అమెరికా నుండి ఇప్పటికే నావికా దళంలో పనిచేస్తున్న పోసిడాన్ 8I నిఘా విమానాలు, అపాచీ చినూక్ హెలికాప్టర్స్, MH-60R రోమియో హెలికాప్టర్స్, ఇవి ఇంపార్టెంట్. సో చూడండి, అమల పొదిలో చేరింది. కొచ్చిలోని INS గరుడలో ఈ లోహ విహంగానికి సంబంధించిన పరీక్షలు కొద్ది రోజుల్లో జరగనున్నాయి. సీహాక్ హెలికాప్టర్లో 38 లేజర్ గైడెడ్ రాకెట్స్ అండ్ 4 MK-54 టార్పిడోలు, మెషిన్ గన్స్ శత్రువులను నాశనం చేసేందుకు ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, అమెరికా నుండి మనం వీటిని దిగుమతి చేసుకుంటున్నాం. MH-60R అంటేనే అమెరికా, ఓకేనా? అంటే అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం. ఇటీవల కాలంలో MQ-9B డ్రోన్స్కి సంబంధించి కూడా ఒప్పందం తుది దశకు చేరుకుంది. అండ్ ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న వాటిని కానీ, రష్యా నుండి, స్పెయిన్ నుండి C-295 గన్స్ కానివ్వండి, రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రక్షణ రంగ దిగుమతులపైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. CA360లో మీకు వీటికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ కూడా ఇచ్చాను. GVK స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కోర్సెస్ ఉంటాయి. అందులో CA360 2024, 2023 కాంబో కూడా ఇచ్చాను. ప్రస్తుతం భారీ ఆఫర్లో ప్రకటించడం జరిగింది, ఒకసారి చూడండి. అండ్ పేదరికం నుంచి బయటపడుతున్న భారతదేశం, ఇటీవల వార్తలు నిలుస్తున్న గణాంకాలు. సో చూడండి, ఏ సంస్థ? బ్రూకింగ్ సంస్థ. భారతదేశం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించిందని విఖ్యాత అమెరికన్ విశ్లేషణ సంస్థ, అమెరికాకు సంబంధించిన సంస్థ బ్రూకింగ్స్ అధ్యయనం తేల్చింది. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23లో వారి సంఖ్య 2% తగ్గిపోయిందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. 2022-23 సంవత్సరానికి భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన వినియోగ వ్యయ సమాచారం ఆధారంగా వారు ఈ నిర్ధారణకు వచ్చారంట. భారత్లో 2011-12 నుంచి వాస్తవిక తలసరి ఆదాయం ఏటా 2.9% పెరుగుతుందంట. గ్రామీణ పేదరికం 2.5%, పట్టణ పేదరికం 1% తగ్గిందంట. గ్రామీణ పట్టణ అసమానతలు కూడా తగ్గిపోయాయి. గినీ ఇండెక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గినీ సూచి ప్రకారం 100 పాయింట్లు అత్యధిక అసమానతలను సూచిస్తాయి. భారత్లో పట్టణ గినీ సూచి 36.7 నుంచి 31.9కి, మరియు గ్రామీణ గినీ సూచి 28.7 నుంచి 27కు తగ్గిందని చెప్తున్నారు. సో ఇటువంటి గణాంకాలు మీకు ఎకానమీలో ఇంపార్టెంట్. ఎకానమీలో కూడా వర్తమాన అంశాలు అత్యధికంగా ఉంటాయి. ఎకానమీ అంటేనే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అర్థశాస్త్రంలో చూసే గణాంకాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. దే ఆల్వేస్ చేంజెస్. అవి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. కరెంట్ ఎకానమీ CA360 కోర్సు మరొకసారి చూడండి, నేను మరీ చెప్తున్నాను. GVK స్టడీ సర్కిల్ యాప్లో మన కోర్స్ అనేది అందుబాటులో ఉంది. రీసెంట్గా ముగిసిన పోటీ పరీక్షలు ముగిశాక
మన కోర్స్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చినాయి కూడా మీకు నేను స్పెషల్గా వీడియో కూడా చూపించాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు CA 360 కోర్స్ సంబంధించిన వివరాలు కూడా ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అన్ని కోర్సెస్ పైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది, ఒకసారి అవైల్ చేసుకోండి. అండ్ వర్షాలు లేక పెరిగిన కర్బన ఉద్గారాలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అధిక GDP వృద్ధి రేటు, బలహీన ఋతుపవనాల వల్ల 2023లో భారత్లో అదనంగా 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తెలిపింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో జల విద్యుత్పత్తి తగ్గిందంట. విద్యుత్తుకు గిరాకీ పెరిగి శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి కూడా వచ్చింది. ఉద్గారాల పెరుగుదలకు అది దారితీసింది. భారతదేశ తలసరి ఉద్గారాలు ఇప్పటికీ ప్రపంచంలో సగటు కన్నా కూడా తక్కువ అని వివరించారు. నిరుడు చైనాలో అత్యధికంగా 56.5 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. అక్కడి తలసరి ఉద్గారాలు సంపన్న దేశాల కన్నా 15% ఎక్కువ. సో ఇది మంచి హర్షించదగ్గ విషయం కాదు. కర్బన ఉద్గారాలు తక్కువ ఉండాలి, మనం మంచి పర్ఫార్మెన్స్లో ఉన్నాం. ఒక రకంగా 2023లో ప్రపంచంలో ఇంధన సంబంధ కర్బన ఉద్గారాలు 41 కోట్ల టన్నుల మేర పెరిగి రికార్డు స్థాయిలో చేరుకున్నాయి. ఈ గణాంకాలు ఒకసారి చూడండి. సో వర్షాలు లేక కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయంట. కర్బన ఉద్గారాలు ఎప్పుడు కూడా పెరగకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ త్రిపురలో తెగల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగింది. సో చూడండి, త్రిపురలో వివిధ తెగల మధ్య ఉన్న విభేదాల పరిష్కారానికి టిప్రా మోదా, గుర్తుపెట్టుకోండి, టిప్రా మోదా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి మధ్య, ఎవరెవరి మధ్య? టిప్రా మోదా, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం, హోంమంత్రిత్వ శాఖ వారి మధ్య త్రైపాక్షిక 3 కూటముల మధ్య ఒప్పందం జరిగింది. హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. తాజా ఒప్పందంపై సంతకం ద్వారా ప్రభుత్వం చరిత్రను గౌరవించిందని చెప్తున్నారు. అండ్ త్రిపురలో గిరిజనులకు సంబంధించి మీ హక్కుల కోసం మీరు ఎంత మాత్రం కూడా పోరాడాల్సిన అవసరం లేదు, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీని ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో త్రిపురలో తెగల సమస్యల పరిష్కారానికి త్రైపాక్షిక ఒప్పందం ఎవరెవరు అంటే త్రిపురకి సంబంధించి అండ్ భారత ప్రభుత్వం సంబంధించి అండ్ టిప్రా మోదాకి సంబంధించి. ప్రస్తుతం మాణిక్ సహా గారు త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ వేలిముద్రలను సెకండ్లలోనే గుర్తించే ఒక అధునాతన స్ప్రే అనేది వార్తలోకి వచ్చింది. ఇన్నోవేషన్, వార్తలు ఇచ్చిన ఇన్నోవేషన్స్ని ప్రత్యేకంగా చూడండి. వస్తువులపై వేలిముద్రలను స్పష్టంగా కనిపించేలా చేసే ఫ్లోరిసెంట్ స్ప్రే, దాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది విషతుల్యం కూడా కాదు, నీటిలో కరిగిపోతుంది. దీన్ని చల్లిన కొద్ది సెకన్లోనే వేలిముద్రలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల ఫోరెన్సిక్ దర్యాప్తు సురక్షితంగా, సులువుగా, వేగంగా జరుగుతుంది. ఒక వస్తువును తాకినప్పుడు చెమట లేదా నూనె కారణంగా అదృశ్య వేలిముద్రలు దానిపై నిక్షిప్తం అవుతాయి. స్ప్రే చేస్తే కనబడతాయి ఫ్లోరోసెంట్గా. దీన్ని లైట్ ఫింగర్ ప్రింట్స్గా పిలుస్తారు. నేర దర్యాప్తుల భాగంగా ఫోరెన్సిక్ నిపుణులు దీన్ని సేకరిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి. ఈ నేపథ్యంలో చైనాలోని షాంఘై నార్మల్ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని బాత్ వర్సిటీ పరిశోధకులు అద్దకం స్ప్రేను అభివృద్ధి చేశారు. ఈ స్ప్రేని ఎవరు అభివృద్ధి చేశారంటే వీరు. ఏదైనా ఇన్నోవేషన్ వార్తలోకి వస్తే ఎవరు అభివృద్ధి చేశారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, దానికి ఏమైనా పేరుంటే పేరేంటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్. అండ్ యాక్చువల్గా ఏపీకి సంబంధించిన టాపిక్స్గా చూడొచ్చు, మరియు నేషనల్ ఇష్యూస్లో కూడా చూడొచ్చు ఈ టాపిక్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేజర్ ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. విశాఖ రిఫైనరీలో 3 ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. అండ్ నాగాలంక ఫీల్డ్ ఫేజ్ 1 ప్రారంభించారు. పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీకి భూమి పూజ చేశారు. సో ఇవన్నీ కూడా వర్చువల్గా చూస్తాం మనం. సో ఇక్కడ చూడండి, HPCL విశాఖ రిఫైనరీలో సుమారు 26,000 కోట్లతో జరుగుతున్న విస్తరణ పనులలో 3 ప్రాజెక్టులను భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శనివారం రోజున జాతికి అంకితం చేశారు. మార్చి 2వ తేదీన బీహార్లోని పాట్నా నుంచి HPCLలో CDU4 వీటికి సంబంధించి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు వర్చువల్గా మాట్లాడడం కూడా జరిగింది, జాతికి అంకితం చేశారు. అండ్ నాగాలంకలో ఫీల్డ్ ఫేజ్ 2 అభివృద్ధి ప్రాజెక్టుని కూడా ఆరంభించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. కృష్ణా జిల్లా నాగాలంక అభివృద్ధి పనులు ఫీల్డ్ ఫేజ్ 2. సో గుర్తుపెట్టుకోండి. అండ్ మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్తా చాటుతోందని చెప్పేసి కొన్ని గణాంకాలు. సో ఇక్కడ 1.35 లక్షల ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మహిళా సమ్మాన్ సేవింగ్స్లో 5th పొజిషన్లో ఉందంట. టాప్ పొజిషన్స్లో ఎవరు ఉన్నారంటే మహారాష్ట్ర,
సెకండ్ పొజిషన్ తమిళనాడు, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్ ఒడిషా, ఫోర్త్ పొజిషన్ కర్ణాటక, ఫిఫ్త్ పొజిషన్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఫిఫ్త్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మహారాష్ట్ర, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమ్మాన్ సేవింగ్స్లో. దేశంలో మొత్తం 24.13 లక్షల మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు ఉంటాయి. అండ్ మహిళలు బాలికల కోసం 2023-24 బడ్జెట్లో ప్రకటించింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ఈ గణాంకాలను రిలీజ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, మహిళా సమ్మాన్ సేవింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా ఎంత, టాప్ పొజిషన్లో ఎవరున్నారు సరిపోతుంది. అండ్ మరి మహిళా సమ్మాన్ సేవింగ్స్ ప్రత్యేకత ఏంటంటే, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతాలో 2 లక్షల పెట్టుబడి పెడితే ఏడాదికి 7.5% వడ్డీ పొందుతారు. మొదటి సంవత్సరంలో అసలు మొత్తంపై అండ్ 15,000 వడ్డీని పొందుతారు. రెండవ సంవత్సరంలో 16,125 125 రూపీస్ వడ్డీని పొందుతారు. సో మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాకు సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అంశం. అండ్ విద్యుత్ నాణ్యతలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉందంట. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2023ని విడుదల చేసిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు ఇంధన సామర్థ్యంలో గ్రూప్ 2లో మొదటి స్థానం దక్కించుకుంది ఆంధ్రప్రదేశ్. 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు 83.25 పాయింట్లతో విద్యుత్ నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి ఇటీవల బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు చెప్పడం జరిగింది. సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గత 3 సీజన్లలో ఫార్ములా 1 క్రీడకి సంబంధించి ఫార్ములా 1 స్పీడ్ కార్ రేసింగ్స్ ఉంటాయి కదా. సో ఫార్ములా 1ని శాసించిన, ఈ సర్క్యూట్ మొత్తాన్ని కూడా శాసించిన మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సంవత్సరం ఈ సీజన్లో ప్రారంభమైన మొట్టమొదటి గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచారు. ఇటీవల ముగిసిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో విజేతగా మ్యాక్స్ వెర్స్టాపెన్ వార్తలు నిలిచారు. సో ఇక్కడ చూడండి, వరుసగా గత 3 సీజన్ల పాటు ఫార్ములా 1 సర్క్యూట్ను శాసించిన రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ కొత్త సీజన్ను మళ్ళీ అదే జోరుతో మొదలుపెట్టాడు. 2024 సంవత్సరంలో ఫస్ట్ మ్యాచ్, సో తొలి ఫార్ములా 1 రేస్ అయిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీలో మ్యాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. సో ఈ సంవత్సరం ఇక ఈ సీజన్ని కూడా విజయంతో ప్రారంభించారు మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్ బుల్ స్పాన్సర్డ్ డ్రైవర్. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.